మారుమూల ప్రాంతమైనా సరే ఎంఎస్పీకి కొనుగోలు చేస్తాము. టిఆర్ఎస్ గవర్నమెంట్ కంటే మరి చాలా ఎక్కువ ప్రొక్యూర్మెంట్ చేసినావు, ఎక్కువ ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ ఓపెన్ చేసినావు అని మీకు మనవి చేస్తూ, అదేవిధంగా స్పీకర్ సార్, హరీష్ రావు గారు సీనియర్ శాసనసభ్యులు. హీ షుడ్ నాట్ మేక్ బేస్లెస్ అలిగేషన్స్. ఈ ప్రేమ్చంద్ గారు ఈ ఫిలిప్పీన్స్ అదేదో పెట్టి నో, మీరు అడిగిన ప్రశ్నకి ఫిలిప్పీన్స్ ఎక్స్పోర్ట్ కి దేర్ ఇస్ నో మిడిల్ మ్యాన్. దేర్ ఇస్ అగ్రిమెంట్ బిట్వీన్ గవర్నమెంట్ ఆఫ్ ఫిలిప్పీన్స్ అండ్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ. అదేవిధంగా నేను ఐ మస్ట్ మెన్షన్ ఎ ఫ్యూ ఫ్యాక్ట్స్ హియర్ అబౌట్ ది తెలంగాణ థింగ్. ఫిలిప్పీన్స్ దేశానికి భారతదేశంలో మొదటిసారి ఎక్స్పోర్ట్ చేసింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. హైయెస్ట్ ప్రైస్ ఎవర్ ప్రొక్యూర్డ్ ఫర్ ఎనీ ఎక్స్పోర్ట్ ఫర్ దిస్ వెరైటీ ఆఫ్ రైస్ ఈజ్ అవర్ అగ్రిమెంట్ విత్ ద ఫిలిప్పీన్స్ గవర్నమెంట్. I have directly spoken to the Philippines minister. It is an official agreement with the Philippines government. We can order a lot of house committees or on the irrigation projects that you did, so you don't have to worry about that. Speaker sir, I want to make one small statement regarding this export, because this is a landmark achievement of the Telangana government. The export of 22,750 metric tons of rice to Philippines under a government-to-government arrangement, government of Telangana to government of Philippines, was a strategically planned operation under the Telangana Rice Mission. It generated a net profit of 1.13 crores, saved the state over 12 crores in carrying costs, and positioned Telangana as India's foremost agro-export state for rice on the global stage. The export generated a net profit of 1.13 crores for the state. On top of the profit, we avoided 12 crores in carrying cost, total net benefit of plus 13 crores for the state. We are trying to build Telangana into a global rice powerhouse. అదేవిధంగా తెలంగాణ ఈ రైస్ విషయంలో, ఈ ప్యాడీ అండ్ రైస్ విషయంలో వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడే 2.5 ఏళ్ళు ఈ ప్యాడీ గోడౌన్లో ఉంటే ఆల్రెడీ హ్యూజ్ కాస్ట్ ఆన్ ది స్టేట్ ఫర్ ది ఇంట్రెస్ట్ బర్డన్. అది ఇన్ ఎక్స్ట్రాడినరీ ఇనిషియేటివ్ వీ హ్యావ్ ఎక్స్పోర్టెడ్ టు ఫిలిప్పీన్స్ అంటే మీరు దాన్ని అప్రిషియేట్ చేసే బదులు దాని మీద ఏదో వేరు లొసుగులు పాయింట్ అవుట్ చేయడం కరెక్ట్ కాదు. అదేవిధంగా we have avoided net interest saved by the export was 10.55 crores. Net storage charges avoided was 1.64 crores. మరి ఈ విధంగా అన్ని విధాలుగా తెలంగాణ రాష్ట్రానికి మేలు జరిగే విషయం ఇది. అదేవిధంగా ఆ రైస్ స్టాకు అంతకుముందు 2.5 ఏళ్ళు మన స్టాక్లో ఉండే. అట్ దట్ పాయింట్ కంటిన్యూడ్ హోల్డింగ్, it was becoming a major financial liability. I must mention here, today in Telangana, we have 86 lakh metric tons in storage, and annual interest burden on the Civil Supplies Corporation is over 4,200 crores. We are trying to sell the paddy and rice in various parts of the country. I must also tell you, మీరు ప్రైస్ గురించి చెప్పారు. వేరే రాష్ట్రాలు, బికాజ్ యూ సేడ్ ద స్కామ్, ఛత్తీస్గఢ్ ప్యాడీ దే ఆక్షన్ ఇన్ 24-25, యావరేజ్ ప్రైస్ వాజ్ 1,800. మరి అంటే దాని ప్రకారం మనం చూస్తే రైస్ ప్రైస్ 2,700, మనం అమ్మింది 3,600కి. ఆంధ్రప్రదేశ్ మొన్న ఫ్రెష్ స్టాక్ అమ్మితే మరి 3,000 రూపాయలకి పర్ క్వింటాల్ ఆక్షన్ పెడితే నోబడీ ఇన్ ద కంట్రీ ఇస్ బయింగ్. మేము 2,400 per quintal की auction పెడితే there are no takers. Government of India is now selling for ethanol at 22.50. There is a excess production in the country. There is a shortage of storage capacity. The government of India is not, ఇప్పుడు ఈ ఖరీఫ్ పంటలో అధ్యక్ష రాజేశ్వరి గారు కూడా గమనించాలి,
Government of India is taking only 54 lakh metric tons. Even despite that, మేము మొన్న ఖరీఫ్లో 72 lakh metric tons కొన్నాం. మరి సెంట్రల్ గవర్నమెంట్ కొనకున్నా రాష్ట్ర ప్రభుత్వం ప్యాడీ ఫార్మర్స్ కి, వరి రైతులకి మేలు చేయడానికి చివరి గింజ కొనుగోలు చేసే వరకు వీఆర్ గోయింగ్ హెడ్. మరి అదే విధంగా ది ఎక్స్పోర్ట్ వాజ్ executed at 3,600 rupees per quintal under a government-to-government arrangement with the Republic of Philippines. This realization was market-aligned given subsequent declining international price achieved through a sovereign-to-sovereign channel, eliminating middlemen and ensuring complete transparency. Telangana Rice is a strategic initiative to transform Telangana from a surplus producing state that depends so far entirely on central agencies for stock evacuation into a globally recognized export ready rice powerhouse with sovereign relationships, premium branding and direct market access to many countries. Telangana is among the India's largest rice producing state, yet has historically been dependent on only Food Corporation of India and central allocations for stock management. The Philippines government-to-government export is the first sovereign step in this direction, a proof of concept that Telangana can directly engage international buyers at government-to-government level. This positions Telangana Rice alongside brands from Thailand, Vietnam and Cambodia in the global markets. The Telangana Rice Mission delivers 5 strategic outcomes that go far beyond the profit. One is an international brand equity. Telangana Rice is now registered in the procurement systems of a sovereign country. This creates a reference point for future G2G contracts with other rice importing countries across Southeast Asia, Africa and the Middle East. Adhe vidhanga, farmer value chain upgrade. When the state exports directly, it creates a pull-through demand that strengthens the entire value chain, from procurement at MSP to milling, logistics and quality standards. Reducing dependency on FCI. Instead of waiting for central allocation or FCI offtake, Telangana can independently manage its surplus through strategic exports, giving the state fiscal and operational autonomy. Adhe vidhanga, today's commodity export at 3,000 rupees per quintal builds a pipeline for tomorrow's branded Telangana Sona Masuri, Telangana Basmati and specialty rice exports at premier going. Adhe vidhanga, we are working hard to position Telangana in the global rice market and help the Telangana farmer. మీరు అప్రిషియేట్ చేయకుంటే సపోర్ట్ చేయకుంటే బెటర్. మీరు చేసేదానికి ఏదో బదనాం చేసే ప్రయత్నం చేస్తే ఇది ఖండించే విషయం. అదేవిధంగా ది అల్టిమేట్ ఎయిమ్ స్పీకర్ సార్, తెలంగాణ ప్రస్తుత ప్రభుత్వం రైతుల దగ్గర ప్రతి గింజ కొనుగోలు చేయడానికి, ఎంఎస్పీ మీద కొనుగోలు చేయడానికి, సన్న రకాలకు బోనస్ చేయడానికి కట్టుబడి ఉన్నాము. మేము ఇంకో విషయం చెప్పాలి, మరి వాళ్ళకి ఆ రోజు మేము ఎక్స్పోర్ట్ చేసినప్పుడు 3,600 రూపాయలు, ఈ రోజు 3,000 రూపాయలు కూడా కొనుగోలేదు. అయినా సరే మేము ఆ కాంట్రాక్ట్ ఎంటర్ అయినా చెప్పి వాళ్ళు ఆనర్ చేస్తూ దే ఆర్ పికింగ్ అప్ at 6,975 metric tons are being exported today from Kakinada. సమాధానం చెప్పలేదు అధ్యక్ష. హరీష్ రావు గారు, సార్ నెక్స్ట్ మనం బిఎస్సీలో నిర్ణయం చేసినాము 9 నిమిషాలకు ఒక్కొక్క క్వశ్చన్ అని చెప్పేసి. ఓన్లీ 1 minute సార్, 2 minutes. ప్రశ్నే సార్, ఆన్సర్ రాకపోతే నేను ఏం చేయాలి సార్? సార్ నేను స్ట్రైట్ గా అడిగిన, ప్రేమ్చంద్ గార్గ్ అనేటువంటి ఈడీ సిబిఐ కేసులో ఉన్న వ్యక్తిని రాష్ట్ర ప్రభుత్వం అడ్వైజర్ గా పెట్టుకున్నదా లేదా? పెట్టుకుంటే పెట్టుకున్నామని చెప్పండి, పెట్టుకోకపోతే పెట్టుకోలేదని చెప్పండి. నంబర్ 1. నంబర్ 2 అధ్యక్ష, 7,500 మెట్రిక్ టన్నులు ఒక ఏడాది కాలం నుంచి
కాకినాడ పోర్టులో పడున్నమాట వాస్తవమా? ఆ బియ్యం పరిస్థితి ఏంది? దానివల్ల లాభం వచ్చిందా, నష్టం వచ్చిందా? నంబర్ 3, let me complete, half minute, let me complete. Sir, last question. యాసంగికి బోనస్ మా పల్లా రాజేశ్వర రెడ్డి గారు అడిగారు. గత యాసంగికి సంబంధించిన సన్న వడ్లకు ఇచ్చే బోనస్ 1100 కోట్ల రూపాయలు ఎప్పట్లోగా చెల్లిస్తారు? నంబర్ 3. నంబర్ 4, మీరు ఇచ్చిన ఆదిత్య బిర్లా గ్రూప్ కు టెండర్ బిల్స్ ఇచ్చారా, నామినేషన్ బేస్ మీద ఇచ్చారా చెప్పండి. నంబర్ 4. లాస్ట్ సార్, మేమెవరికి రికమెండ్ చేయలేదు. ఒకవేళ మీరు ఇంత నిజాయితీగా ఉంటే హౌస్ కమిటీ అన్న వేయండి, ఫైల్స్ అన్ని స్పీకర్ గారి దగ్గర పెట్టండి, మేము వస్తాం అధ్యక్ష, మీ దగ్గరనే దాంట్లో జరిగిన అవినీతి ఏందో అవకతవకలేందో అన్ని మేము మీకు ఆధారాలు ఇస్తాం, రుజువు చేస్తాం అధ్యక్ష. గౌరవ మంత్రి స్పీకర్ సార్, నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నా. స్పీకర్ సార్, ఐ హావ్ రిప్లైడ్ టు హిమ్. ఐఎమ్ అగైన్ రిప్లైయింగ్. ది తెలంగాణ రైస్ ఎక్స్పోర్ట్ టు ఫిలిప్పీన్స్ is a major initiative. No other state in the country has exported to Philippines. Ade vidhanga, this is the highest price ever obtained for rice exports from India to Philippines.